హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి, మంచి ఫినిషింగ్ తోటి బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కొత్త వాళ్ళకు కూడాను చాలా వివరంగా అర్థమయ్యేటట్టుగా చెప్తానండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నార్మల్ చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను ఇంతే మంచి ఫినిషింగ్ తోటి థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు అండి. నెక్కి అయితేనేమి, హ్యాండ్స్కి అయితేనేమి. ఓకేనా? అది కూడా ఏ విధంగా అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫినిషింగ్ కూడాను. ఓకేనా? ఇంకా చాలామంది కూడాను భుజాలు జారుతున్నాయి నేను కంప్లైంట్ చెప్తుంటారు కదండీ! ఆ కంప్లైంట్ రాకుండా కస్టమర్ దగ్గర నుంచి ఏ విధంగా అనేది కూడాను నేను 2 టిప్స్ చెప్తాననమాట. అంటే కటింగ్ చేసుకునేటప్పుడైనా ఆ టిప్‌ని యూజ్ చేయొచ్చు. ఇంకా స్టిచ్ చేసుకునేటప్పుడైనా కూడాను ఆ టిప్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఓకేనా? చూసారు కదండీ! బ్లౌజ్ అయితే ఎంత మంచి ఫినిషింగ్ తోటి రెడీ అయిపోయిందో. ఇంకా సైడ్ హెచ్చుతగ్గులు లేకుండా చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్‌గా రావాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయనేది కూడాను ఈ వీడియోలో చెప్తానండి. ఓకేనండి? అంటే అది మొత్తం కూడా షేప్ పట్టి కటింగ్‌లోనే ఉంటది. కటింగ్ వీడియో చూసారు కదా! అంటే అది ఏ విధంగా అప్లై చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటుందనేది మీకు తెలియాలంటే స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పాను కదా! అదేంటనేది షేప్ పట్టి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి చాలా వివరంగా. ఇక్కడ చూడండి, ఒరిజినల్‌కిను, లైనింగ్‌కిను ఈ విధంగా అయితే గమ్ పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడొచ్చేసి నడుము పట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఈ నడుము పట్టి వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. పాదం గ్యాప్ అంటే ఒక పావించండి. మనం నడుము పట్టిని స్టిచ్ చేయడానికి ఎంత ఖర్చు అయితే విడిచిపెట్టామో అంత ఖర్చు పట్టేయాలండి. కొంతమంది వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుడతారనమాట నడుము పట్టి. అట్లాంటి వాళ్ళు వచ్చేసి 1/2 ఇంచ్ కట్ చేసుకునేటప్పుడే విడిచిపెట్టుకోవాలన్నమాట. నేను వచ్చేసి పావించి విడిచిపెట్టాను కాబట్టి నేను పావించి గ్యాప్ తోటి నడుము పట్టినైతే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ పట్టీని వచ్చేసి ఈ విధంగా మళ్ళిచ్చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేయాలండి. ఈ విధంగా అనకుట్టు వేయడం వల్ల మనకి బ్లౌజ్ లైఫ్ వస్తుంది. ప్లస్ చూడ్డానికి కూడా ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం మెయిన్ కూడాను ఒక బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు కస్టమర్ తిరిగి మళ్ళీ మన దగ్గరికి రావాలన్నమాట. ఆ విధంగా రావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఏదంటే కుట్టామంటే కుట్టామన్నట్టుగా కుట్టుంటే బాగుండదనమాట. అది స్టార్టింగ్ నుంచే మీరు కొత్త వాళ్ళైనా కూడాను అలవాటు చేసుకుంటే కస్టమర్స్ అయితే మననైతే వదిలిపెట్టరండి. అందుకోసం చెప్తున్నాను. ఫినిషింగ్‌కి కూడా ఇంపార్టెంట్ ఇవ్వండి. ఓకేనా? ఫిట్టింగ్‌తో పాటును ఖచ్చితంగా ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, బ్యాక్ వైపున డాట్‌ని స్టిచ్ చేస్తున్నాను. మనం వచ్చేసి కట్ చేసుకునేటప్పుడు రన్నర్‌తో మార్క్ చేసేసుకున్నాం కదా డాట్‌కి. ఆ విధంగా మళ్ళీ మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకొని మనం ఎంత విడిచిపెట్టుకున్నామో 1 ఇంచ్ కదా బ్యాక్ వైపున డాట్ కోసం. ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాననమాట. ఓకేనండి? ఒక కుట్టు కుట్టేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకొని చివరికి వచ్చిన తర్వాత రబ్బిస్తానండి. ఇక్కడ రివర్స్ చేయడం వల్ల అక్కడ కుట్టు లాక్ అయిపోతుంది కాబట్టి అక్కడ మనం రబ్బియాల్సిన అవసరం లేదు. పై వైపున, కింద వైపున మాత్రం ఖచ్చితంగా రబ్బివ్వాలనమాట. ఓకేనా? ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అండి. మనం 1 ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్టిచ్ వేస్తే సరిపోద్దనమాట. ఓకేనా? కొంతమంది వచ్చేసి డాట్‌కి వచ్చేసి 1/2 ఇంచ్ విడిచిపెడతారనమాట. అంటే ఫోల్డింగ్ మీద పావు ఇంచ్ అనమాట. ఓకే. మనమైతే 1 ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఇంకొచ్చేసి బ్యాక్ వైపున డాట్ వచ్చేసి రన్నర్‌తో ఆల్రెడీ కట్ చేసుకున్నప్పుడు మార్క్ చేసుకున్నాం కదా ఎంత పొడవు అనేసి. అక్కడి వరకు ఒక కుట్టు కుట్టేసాను. మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు కుట్టేసుకుంటున్నాను. ఈ రన్నర్‌తో మార్క్ చేసుకోవడం వల్ల మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదండి. ఓకేనా? అందుకోసం ఖచ్చితంగా కూడాను కొత్త వాళ్ళైతే ఇది ఫాలో అవ్వండి. ఓకేనండి? బ్యాక్ పార్ట్‌నైతే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ అండి. ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి డాట్స్‌ని ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. ఓకేనా? ఈ డాట్స్‌ని కూడా నేను కట్ చేసుకునేటప్పుడే మీకు మార్కింగ్ పెట్టి చూపించాననమాట. ఓకేనా? నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేసి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసేసుకొని పావుతోకు 3 ఇంచులు ఈ విధంగా మెయిన్ డాట్‌ని అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి కట్ చేసుకునేటప్పుడు రన్నర్‌తో మార్క్ చేసుకున్నానండి నేను. మెయిన్ డాట్‌ని వచ్చేసి ఎంత వెడల్పు అనేది రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటాను కాబట్టి అక్కడి వరకు ఈక్వల్‌గా పట్టుకొని ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. కింద వైపు నుంచి ఒక 2.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఉక్సులు వైపున డాట్ కోసం చూడండి, ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి పావుతోకు 2 ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనండి? ఇంకా స్టార్టింగ్ నుంచి ఎంత పొడవండి ఈ డాట్ అనేది మనకు అనవసరం అనమాట. ఇది హెవీ సైజ్ కాబట్టి ఈ పావుతోకు 2 ఇంచులు మార్క్ చేసేసుకున్నాం. మామూలు వాటికైతే మెయిన్ డాట్ నుంచి ఉక్సులు వైపు డాట్ కోసం 1.5 ఇంచు గ్యాప్ ఉంటే సరిపోద్దనమాట. ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచులు ఉంటుందండి. సైడ్ రన్‌తో మార్క్ చేసేసుకున్నాం కదా కుట్టుపొడి దగ్గర, అక్కడి నుంచి అప్రాక్సిమేట్‌గా చెప్తున్నా. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకు మెయిన్ డాట్‌ని చూడాలండి. అదొక్కటే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా చంక వైపున హెచ్చుతగ్గులు రాకూడదు. ఇంకా మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక వైపు గ్యాప్ వచ్చేసి ఇది హెవీ సైజ్ కాబట్టి ఒక 2.5 ఇంచులు గ్యాప్ పెట్టుకుంటే సరిపోద్దనమాట. ఇంక ఈ చంక వైపున డాట్ చంక నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అనమాట. ఓకేనండి? మెయిన్ డాట్ నుంచి ఉక్సుల వైపున వేసే డాట్‌కి ఎంత డిస్టెన్స్ పెట్టాలి అనేది తెలుసుకుంటే సరిపోతది. ఇంకా ఈ మెయిన్ డాట్ నుంచి చంక వైపున వేసే డాట్‌కి ఎంత డిస్టెన్స్ ఉండేది తెలుసుకుంటే సరిపోతది. ఒక హెవీ సైజ్‌కి మాత్రమే మారద్దండి. మిగతా వాటన్నిటికి కూడాను మెయిన్ డాట్ నుంచి ఉక్సుల వైపుకి వచ్చేసి 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టండి. మెయిన్ డాట్ నుంచి చంక వైపున డాట్‌కి వచ్చేసి ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇది హెవీ సైజ్ కాబట్టి నేనొచ్చేసి ఉక్సుల వైపుకి మెయిన్ డాట్‌కి వచ్చేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాననమాట. పావు తక్కువ 2 ఇంచులు పెట్టాను.
చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మెయిన్ డాట్ నుంచి కొలుచుకోవాలి. మెయిన్ డాట్ నుంచి కొలుచుకుంటే పావు తక్కువ 2 ఇంచులు వచ్చేటట్టుగా ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఓకేనా. చంక వైపు వేసే డాటు ఇంకా ఉక్సుల వైపు వేసే డాట్ వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేస్తే సరిపోద్దండి. ఓకేనా. పాదం గ్యాప్ అంటే పావించి అనమాట ఫోల్డింగ్ మీద. కానీ ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచ్ అప్రాక్సిమేట్గా ఇది బ్లౌజ్ని బట్టి మారిపోతుంటుందండి. మనం ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ డాట్ని చూడాలి, అది ఇంపార్టెంట్. చంక వైపున హెచ్చు తగ్గులు ఉండకూడదు ఫోల్డ్ చేసినప్పుడు, అదొక్కటే అనమాట గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా. నాకంటే అలవాటు కాబట్టి చంక రన్నర్తో మార్క్ చేసాం కదా కుట్టు ఎక్కడ పడుతుందని, అక్కడి నుంచి కొలుచుకోవడం అలవాటు కాబట్టి పెద్ద సైజు కాబట్టి ఒక 3.5 ఇంచ్ వచ్చిందనమాట. మామూలుకి 2.5 3 ఇంచులు అట్లా కూడా వస్తుంది, అందుకోసం చెప్తున్నా. ఇక్కడ చూడండి ప్రతి డాట్కి కూడాను 2 కుట్లు ఖచ్చితంగా వేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేస్తున్నానండి. షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేశాను. ఇక్కడ వచ్చేసి సాగదీసి పట్టుకుంటే సాగిపోతుందండి ఈ ఫ్రంట్ పార్ట్ అయితేనేమి, ఇంకా షేప్ పట్టి అయితేనేమి. ఈ రెండింటిని ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట. మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. పైనుంచి కుట్టు వేయడం ఎవరికైనా ఇష్టం లేకపోతే ఆల్రెడీ ఒక కుట్టు కుట్టాం కదా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్దండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి షేప్ పట్టిన ఒక పార్ట్కి అయితే జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకో పార్ట్కి కూడా నేను ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి షేప్ పట్టికి లైనింగు ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇంకొక 2 లేయర్స్ క్లాత్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు వచ్చేసి షేప్ పట్టి స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి చెస్ట్ వచ్చి ఆ షేప్ పట్టి మీద కూర్చున్నప్పుడు ఫోల్డ్ అవ్వదనమాట షేప్ పట్టి. అదే మనం అట్లాగే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అంతవరకే పెట్టేసి కుట్టామనుకోండి ఖచ్చితంగా ఫోల్డ్ అయిపోతుంది. ఓకేనండి. షేప్ పట్టి అనేది ఖచ్చితంగా ఆ లైనింగ్ ఒరిజినల్ కాకుండా ఇంకొక 2 లేయర్స్ ఎక్స్ట్రా పెట్టి కుట్టుకుంటే మనకి షేప్ పట్టి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది పట్టుకొని. ఓకేనండి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్టు కూడా వేసాను అనమాట. ఇంతకుముందు ఎట్లా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్కి కూడా స్టిచ్ చేసామన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి నేను చూడండి పైపింగ్ని నార్మల్ మిషన్ తోటి ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి హ్యాండ్కి కాబట్టి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను. 1.5 ఇంచ్ వెడల్పు ఉందన్నమాట. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకోవాలి. ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఇది చిన్న మిషన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడాను ఇదే పద్ధతిలో మీరు స్టిచ్ వేసేసుకుంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత మంచి ఫినిషింగ్ తోటి రెడీ అయిందో సేమ్ ఈ బ్లౌజ్ కూడా అట్లాగే రెడీ అయిపోద్దండి. ఓకేనా. అందులో ఏ డౌట్ లేదు. ఇక్కడ మనం ఏ థ్రెడ్ని ఉపయోగిస్తున్నాము అనేది మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. 12 నెంబర్ థ్రెడ్ అయితే చిన్న మిషన్ ఉన్నవాళ్ళు పెద్ద మిషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడాను ఇంతే మంచి ఫినిషింగ్ తోటి థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా 1/4 ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చాను కదా. ఇక్కడ చూడండి థ్రెడ్ని అయితే ఏ విధంగా ప్లేస్ చేస్తాననేది. ఈ విధంగా థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేసుకొని ఈ పైపింగ్ ఉపయోగిస్తున్నాం కదా పట్టీ క్లాత్ ఫోల్డ్ చేసేసామన్నమాట. ఇక్కడ మీరు కుట్టుకునేటప్పుడు గమనించుకోవాల్సింది ఆ పైపింగ్ యూజ్ చేస్తున్నాం కదా ఆ పట్టీ క్లాత్ అది లూజ్ ఉండకూడదు, అట్లాగనే ఆ థ్రెడ్ కూడా లూజ్ ఉండకూడదండి. ఈ రెండు లూజ్ లేకుండా సర్దుకుంటూ వేళ్లతోటి నిదానంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ నేను వేళ్లతో సర్దుకునేది అదే అనమాట. ఓకేనా. లూజ్ లేకుండా థ్రెడ్ ఎంత సైజులో ఉందో దాని వరకే. ఓకేనా. ఆ పట్టీ క్లాత్ గోల్డ్ కలర్ ఉపయోగిస్తున్నాం కదా ఆ థ్రెడ్ వరకే ఉండేటట్టుగా చూసుకొని లూజ్ లేకుండా కుట్టుకుంటూ రావడమేనండి. చాలా సింపుల్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా కూడాను. ఇంకా పైపింగ్ విషయంలో ఏదైనా ఈజీ మెథడ్ ఉందా అంటే అది ఇప్పుడు నేను వేసే ఈ పద్ధతి తర్వాతేనండి. ఓకేనా. ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం టైం టేకింగ్, కానీ ఇవన్నీ కూడా మనం పట్టీ వేస్తాం కదా. ఓకేనా. హెమ్మింగ్ పట్టీ, నెక్కి హెమ్మింగ్ పట్టీ, హ్యాండ్కి కూడా పట్టీ వేస్తాం కదా. ఓకేనండి. పట్టీని స్టిచ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో అంతే టైం తీసుకుంటుంది అనమాట. అందుకోసం చెప్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే కుట్టేసిన తర్వాత ఈ థ్రెడ్ని అయితే కట్ చేసామండి. ఇంక ఈ పట్టీ క్లాత్ ఉంది కదా, ఎక్కడి వరకు అయితే ఉందో ఈ పట్టీ క్లాత్ ఆ చివరన ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాం. హ్యాండ్కి కాబట్టి మనం ఇక్కడ హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కుట్టు వేసేస్తే సరిపోతుంది. నెక్కి అయితే హెమ్మింగ్ చేసేసి అలవాటు నాకు. నెక్కు మీరు హెమ్మింగ్ చేసేటట్టయితే హెమ్మింగ్ చేసేసేయండి. సేమ్ ఇప్పుడు ఏ పద్ధతిలో అయితే మనము ఒక కుట్టు కుట్టేసామో పట్టీ క్లాత్ ఎక్కడి వరకు ఉందో అట్లా కూడా కుట్టేసుకోవచ్చు మీరు. నెక్కు కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టుకున్నామో అంత ఖర్చు ఖచ్చితంగా పట్టేయాలండి. ఇంకా 2 కుట్లు కుట్టుకోవాలన్నమాట. ఓకేనండి. ఒక కుట్టు కుట్టేసాం కదా, మళ్ళీ ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను. 2 చివర్లు కూడా ఈ విధంగా రబ్బిచ్చేసానండి. ఇక్కడ భుజాలు జారకుండా అని చెప్పాను కదండి. భుజాలు జారకుండా అనేది కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కటింగ్ వీడియో కట్ చేసుకునేటప్పుడే ఒక 1/4 ఇంచు మనం నెక్ వైపున డౌన్ పెట్టుకుంటాము.
షోల్డర్ వైపున వచ్చేసి హ్యాండ్ని జాయిన్ చేసేస్తాం కదా, ఆ పార్ట్ అట్లాగే ఉండాలి. నెక్ వైపున మాత్రం ఒక పావించి డౌన్ పెట్టుకోవాలి. అట్లా డౌన్ పెట్టుకోకుండా నార్మల్గా కూడా మీకు కట్ చేసిన తర్వాత కుట్టుకునేటప్పుడు ఇక్కడ ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసాం కదా, ఒక పావించి మనం కనుక నెక్ వైపున కిందకి మార్క్ చేసేసుకొని స్టిచ్ వేసేస్తే సరిపోద్ది. అంటే షోల్డర్ వైపున వచ్చేసి అంటే హ్యాండ్ జాయిన్ చేసే వైపున వచ్చేసి 1/2 ఇంచు, ఇంకా నెక్ వైపున వచ్చేసి ఒక 3/4 ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని క్రాస్ ఒక లైన్ డ్రా చేసేసుకొని మీరు కనుక షోల్డర్స్ జాయిన్ చేసామనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా షోల్డర్స్ అనేది జారనే జారదు, పట్టుకొని లాగినా కూడా బ్లౌజ్ని జారవండి. ఇది చాలామంది పాటించరు అనమాట. అందుకోసమే అంటే నార్మల్గానే పెట్టి కట్ చేసేస్తారు. అట్లా కట్ చేయడం వల్ల షోల్డర్స్ జారిపోతాయి. కొంతమందికి వచ్చేసి ఈ 1/2 ఇంచు ప్లేస్లో 1/2 ఇంచు కూడా మనం డౌన్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా డౌన్ పెట్టడం వల్ల వచ్చేసి మనకి నెక్ వైపుని పట్టుకొని షోల్డర్స్ అయితే జారవన్నమాట. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ నెక్ మనం డౌన్ పెడతాం కదండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు 6 ఇంచులు కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఒక్కొక్కరిని బట్టి మారుతుంటుంది కదా. అక్కడ డౌన్ పెట్టిన తర్వాత ఒక 1/4 ఇంచు అనమాట, అంటే స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం కోసం ఒక 1/4 ఇంచు కనుక లోపలికి మార్క్ చేసేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం వల్ల కూడాను మనకి షోల్డర్స్ జారవన్నమాట. ఓకేనా, ఇది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, షోల్డర్ నెక్ వైపున 1/4 ఇంచు మనం డౌన్ పెట్టాము, ప్లస్ ఈ స్టార్టింగ్ హుక్స్ కూడా పట్టుకొని ఉండడానికి కోసం ఒక 1/4 ఇంచు లోపలికి కట్ చేసేస్తామన్నమాట మార్కింగ్ పెట్టుకున్న తర్వాత. ఓకేనా, ఈ రెండు పాటించి చూడండి, మీకు షోల్డర్స్ అనేవి జారవన్నమాట. ఓకేనండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. హ్యాండ్ని జాయిన్ చేయడానికి 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనా, 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. 2 కుట్లు వేయాలన్నమాట ఖచ్చితంగా. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్ అయితే ఏ విధంగా జాయిన్ చేసేస్తున్నా. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి మళ్ళించుకోవాలి. ఇంకా చూడండి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేయాలండి. హెచ్చు తగ్గులు వచ్చినా ఆ భాగం వరకు కట్ చేయాలి. అట్లాగే వదిలేసి మనం హ్యాండ్ని జాయిన్ చేసామనుకోండి షోల్డర్ వైపున వచ్చేసి కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది అనమాట. ఓకేనా, అప్పుడు మనకి ఫిట్టింగ్ బాగుండదండి, ఉబ్బెత్తుగా బుడగలాగా వచ్చి ఉంటుంది. ఓకేనా, ఏమైనా హెచ్చు తగ్గులు ఒక గీత 2 గీతలు ఎక్కువ వస్తుందండి, దానివల్ల ప్రాబ్లం లేదు. ప్రతిదీ ఒక బ్లౌజ్కి రావాలని ఏం లేదు, వచ్చినప్పుడు మాత్రం కట్ చేసేయండి. కట్ చేసి మీరు హ్యాండ్ని జాయిన్ చేయండి. ఓకేనా, హ్యాండ్ ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు అనేది షోల్డర్ కుట్టు మీద ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఒక కుట్టు 1/2 ఇంచు గ్యాప్ తోటి వేసుకున్నాం కదా, ఆ కుట్టు మీద ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలండి. అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. మీరు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్టలేకపోతే స్టార్టింగ్ వచ్చేసి ఒక 1/4 ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రండి. ఆ తర్వాత వేసే కుట్టు వచ్చేసి 1/2 ఇంచు గ్యాప్ తోటి వేసారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, స్టార్టింగ్ అంటే ప్రతిదీ కూడాను 1/2 ఇంచు అంటే 1/2 ఇంచు పట్టలేరు కాబట్టి 1/4 ఇంచు కుట్టిన తర్వాత వేసే కుట్టు 1/2 ఇంచు గ్యాప్ తోటి వేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు అనుకుంటే మీరు మార్కింగ్ పెట్టేసుకోండి. హ్యాండ్కి మొత్తానికి కూడాను 1/2 ఇంచు గ్యాప్ తోటి మార్కింగ్ పెట్టేసుకుంటే ఇంకా మార్కింగ్ మీదే 2 కుట్లు వేసేసుకుంటే ఇంకా ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనండి, చూడండి ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తున్నాను. అంటే మనం వచ్చేసి హ్యాండ్ని జాయిన్ చేయడానికి 2 కుట్లు వేసేసినట్టు అనమాట. చూడండి ఈ విధంగా ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసి నేనైతే ఎండ్ చేసేసాను అనమాట. ఓకేనా, ఇంక ఇక్కడ మెయిన్ గమనించాల్సింది షేప్ పట్టి అండి. షేప్ పట్టి ఒకే ఫార్ములాతో అందరికీ కట్ చేసినా కూడా ఏ విధంగా సరిపోతుంది అనేది మెయిన్ అనమాట. అంటే ఎట్లా అని డౌట్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంటే కటింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అంటే నేను ఏ ఫార్ములా యూస్ చేస్తున్నాను అనేసి. ఓకేనండి, చూడండి ఈ చంక వైపున వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా, ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఈ రెండింటిని కలిపి పట్టేసుకున్నాను. ఓకేనా, ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా ఎంత ఎక్సెస్ ఉంది షేప్ పట్టి అనేది మార్కింగ్ పెట్టేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఎక్కడ కుట్టు పడుతుంది అనేది ఫ్రంట్కి బ్యాక్కి నేను వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా, అక్కడ చంక వరకు మాత్రమే ఇక్కడ వచ్చేసి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని కలిపి పట్టుకోవాలండి. కలిపి పట్టేసుకొని చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ పద్ధతి యూజ్ చేయడం వల్ల అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి మనం షేప్ పట్టిని వచ్చేసి కట్ చేసుకోవడం వల్ల చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది, సైడ్స్ అనేవి హెచ్చు తగ్గులు రావన్నమాట. చాలామంది కూడాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకొని షేప్ పట్టిని కట్ చేసేస్తారండి. అట్లా కట్ చేయడం వల్ల కొత్త వాళ్ళకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఈ ఫార్ములా తోటి కట్ చేసి చూడండి, మీకే చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకేనండి, ఎవరికైనా కూడా కొత్త వాళ్ళు స్టార్టింగ్ కూడాను పర్ఫెక్ట్గా స్టిచ్ చేయకపోతే అప్పుడు అడగండి. ఓకేనండి, ఫ్రంట్ ఎంత పొడవు అనేది కూడా మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్స్ ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉందని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. చూడండి ఈ విధంగా కుట్టు కుట్టేసిన తర్వాత ఇంక ఎక్సెస్ క్లాత్ ఉంది కదా ఇదంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక కుట్టు మనం ఎక్కడికైతే ఫోల్డ్ చేసుకున్నామో ఆ ఫోల్డింగ్ మీద ఇంకొక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో.
ఇది చెప్పడమనే కాదండి, చాలా ఈజీ ఉంటుంది. చాలామంది కామెంట్ కూడా చేశారు, ఈ పద్ధతిలో మేము ఎక్కడా కూడా చూడలేదండి షేప్ పట్టీని కట్ చేసి స్టిచ్ చేయడము అనేసి. అందుకోసమే పర్టికులర్గా చెప్తున్నాను, చూడండి. ప్రతిదీ కూడా కొత్త వాళ్ళకి ఉపయోగపడేటివే ఉంటాయన్నమాట. చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగానే ఉంటాయన్నమాట. ఓకేనా, నా కటింగ్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి. ఓకేనా, ఏది కష్టమైనవి అయితే చెప్పనన్నమాట. ఓకేనా, స్టార్టింగ్ వాళ్ళు కూడాను ఈజీగా ఏ విధంగా కట్ చేసుకొని బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు అనేదే నా మెథడ్ అనమాట. చూడండి, ఒక పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఫోల్డ్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పార్ట్కి వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ సైడ్ అనేది ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా, ఫ్రంట్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా షేప్ పట్టి ఎక్సెస్ ఉంది కదా, ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసుకొని చివరిన ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనండి, ఇదంతా కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఉంది కదా, ఈ ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతటిని కూడాను ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. నేను పదే పదే చాలా సింపుల్ అని చెప్తున్నానంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఉంటేనా మీకు అర్థమైపోయి ఉంటుంది, చూడడంతోనే మీకైతే అర్థమైపోయింది కదా ఎంత సింపుల్గా ఉంది అనేది. మీరు ఏ మెథడ్తో అయినా మీరు బ్లౌజ్ని కట్ చేయండి. షేప్ పట్టిన కనుక ఈ ఫార్ములాతో కనుక మీరు కట్ చేసేసుకుంటే చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా సరిపోద్ది, ఏ డౌటు లేకుండా. ఓకేనండి, చూడండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే మార్కింగ్ ఉంది కదా, ఎక్కడ కుట్టుబడుతుంది అనేది. ఇంకా షేప్ పట్టికి మార్కింగ్ లేదు కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం. మనం నడుము కొలత ఎంత, 4 భాగం 10 ఇంచులు కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ ఎంత ఎక్సెస్ ఉందనేది మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ షేప్ పట్టి వరకే ఎంత ఎక్సెస్ ఉందో అంతవరకు కట్ చేయాలండి, అంతేగాని పై నెక్ వరకు కట్ చేయకూడదు. షేప్ పట్టి వరకు మాత్రమే కట్ చేయాలి. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. చూడండి, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎంత పొడవు మనకు కావాల్సింది, 10 ఇంచులు కదా నడుము కొలత, అంతవరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ ఎక్సెస్ ఉంది కదా, ఈ ఎక్సెస్ ఉన్న ఈ క్లాత్ అంతటిని కూడా షేప్ పట్టి క్లాత్ని కట్ చేసేస్తున్నాం అనమాట. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా బ్యాక్ వైపున ఎక్కడ కుట్టుబడుతుంది అనేది మేము ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాము. ఈ పద్ధతిలో కనుక మీరు షేప్ పట్టి కట్ చేసుకున్నారు కదా, స్టిచ్ చేసాము. సో ఇంకా ఫ్రంట్ ఎంత ఎక్సెస్ వచ్చింది అనేది కూడా కట్ చేసేసుకున్నాం కదా, మొత్తం కుట్టేసిన తర్వాత నడుము కొలత ఎంత ఉందో అంతే వస్తుంది ఎగ్జాక్ట్గా. ఓకేనా, ఒక గీత 2 గీతలు హెచ్చుతగ్గులు రావచ్చు. అది ఎందువల్లంటే ఉక్సులు పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసే విధానంలో అయినా తేడా వచ్చి ఉండొచ్చు. బ్యాక్ వైపున డాట్ కూడా ఒక గీత ఎక్కువ తక్కువ పట్టుండొచ్చు, దానివల్ల మాత్రమే వస్తుంది. ఇంకా అంతేగాని నడుము కొలత ఎంత ఉందో అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఉక్సులు పట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసుకుని 1/2 ఇంచు గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ పట్టి క్లాత్ని యువతలకి మళ్ళీ చేసుకుని మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకున్నాను. ఓకేనా, ఈ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నానండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఈ కింద వైపున ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఈ సైడ్ ఉన్న ఈ క్లాత్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ ఉక్సులు పట్టి అనేది 1/2 ఇంచు వెడల్పు ఉంటే సరిపోద్దండి. ఓకేనా, ఉక్సులు పట్టి ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది, అంతకంటే వెడల్పు ఉండాల్సిన అవసరం లేదండి అందుకోసం. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, మీకు అర్థమవడం కోసమే నేనైతే నిదానంగా చూపిస్తున్నాను. కింద వైపున కూడా ఓపెన్ ఉంది కాబట్టి అది కూడా ఈ విధంగా అయితే క్లోజ్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టిని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, కాజా పట్టిని స్టిచ్ చేయడానికి కనీసం వచ్చేసి ఒక 3 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ ఉండాలి. ఓకేనా, ఈ కాజా పట్టి వచ్చేసి ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి పై వైపుకి మళ్ళీ చేసుకుందామండి. పై వైపుకి మళ్ళీ చేసుకొని కింద వైపున ఎక్సెస్ ఉంది కదా, ఈ ఎక్సెస్ క్లాత్ని ఫస్ట్ వచ్చేసి ఫోల్డ్ చేసేసుకుందాం. చూడండి, కింద వైపున ఈ ఎక్సెస్ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఇంకా ఆల్రెడీ 1/2 ఇంచు గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకున్నాం కదండి స్టార్టింగ్, ఆ కుట్టు కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ మీదే కుట్టుకుంటూ రావడమే, స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి. చూడండి ఎంత సింపుల్ కాజా పట్టిని స్టిచ్ చేయడం. ఓకేనా, మీరు ఒకసారి స్టార్టింగ్ వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు కామెంట్ చేయండి. అంటే నా మెథడ్ అనేది కటింగ్తో పాటును స్టిచ్చింగ్ కూడా, మెయిన్ ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కూడా అండి. ఓకేనా, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ కష్టమైంది అర్థం కాదంటే ఏది ఉండదు. ఓకేనా, కటింగ్ వీడియో చూసి మీరు కనుక స్టిచ్చింగ్ వీడియో చూస్తే ఇంత సింపులా అంటారండి. అందుకోసం
ఇంకా కాజా పట్టి కాబట్టి మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసేసి చివరిన వచ్చేసి ఓపెన్ ఉంది కాబట్టి అది కూడా నేను క్లోజ్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసి క్లోజ్ చేసేయడమే. చూడండి ఇప్పుడు కుట్టేసాం కదా, ఇంకా ఉక్సులు పట్టి కాజా పట్టి అని అనుకోకూడదండి. కుట్టేసిన తర్వాత ఖచ్చితంగా కాజా పట్టి మీద ఉక్సులు పట్టిని ప్లేస్ చేసేసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఒక గీత 2 గీతలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయండి మనం కుట్టే విధానంలో. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఆ వచ్చిన ఒక గీత 2 గీతలు అనేది ఉక్సులు పట్టికి కానీ కాజా పట్టికి కానీ కట్ చేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి చూపిస్తాను. కాజా పట్టి మీద ఈ విధంగా ఉక్సులు పట్టిని ప్లేస్ చేసేసుకొని ఏమైనా ఎక్సెస్ ఉందా అని చూసుకుంటే నాకు ఒక గీత వచ్చేసి ఉక్సులు పట్టి ఎక్సెస్ వచ్చిందండి. ఆ ఒక గీత వచ్చింది కదా, ఆ క్లాత్ని అయితే నేను కట్ చేశాను అనమాట అంతవరకు. ఓకేనా. ఆ తర్వాతే మనం మెడపట్టి కావాలంటే మెడపట్టి, లేదు పైపింగ్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పైపింగ్ కోసం ఈ పట్టీ క్లాత్ వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నానండి. క్రాస్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఓకేనా. ఫోల్డ్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఇంకా నెక్ మీద కూడా ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ సాగదీసి పట్టుకోవట్లేదండి. ఓకేనా. మనం పైపింగ్ యూజ్ చేసి పట్టీ క్లాత్ని సాగదీయట్లేదు. అట్లాగని బ్లౌజ్ నెక్ ఉంది కదా, నెక్ని కూడా నేను సాగదీసి పట్టుకోలేదు. ఇవి రెండు సాగదీస్తే సాగిపోతుంది. ఎందుకంటే రౌండ్ నెక్ కాబట్టి, క్రాస్ పార్ట్ కాబట్టి, అందుకోసమనండి. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకునేవలసింది సాగదీయకుండా ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా. చాలామంది కట్ చేయడం అయితే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కట్ చేస్తారు, కానీ స్టిచ్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అది ఎందుకు అని అంటే ఈ విధంగా సాగదీయకుండా పట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు సాగదీశారనుకోండి అది షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. ఓకేనండి. అందుకోసం ఇక్కడ చూడండి, ఇంకా పావించి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పావించి గ్యాప్ తోటే కుట్టుకుంటూ రావాలి. ఒకవైపున పావించు, ఇంకో వైపున హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేశారనుకోండి, అప్పుడు కూడా నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత షోల్డర్ వైపున హ్యాండ్ జాయిన్ చేసిన వైపునే హెచ్చు తగ్గులు వస్తేనే కట్ చేయాలా, నెక్ వైపున ఇప్పుడు వస్తే ఈ విధంగా కట్ చేయకూడదు అంటే నెక్ వైపున వచ్చినా కట్ చేయాలి, షోల్డర్ వైపున వచ్చినా కట్ చేయాలండి. అట్లాగే వదిలేసి మనము ఇవి నెక్ పట్టిని స్టిచ్ చేయకూడదు, హ్యాండ్ని జాయిన్ చేయకూడదు. ఓకేనా. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అనమాట. ఓకేనండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎక్సెస్ పార్ట్ అంతటిని కూడా కట్ చేసేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి మొత్తం ఘాట్లు పెట్టుకుంటూ వస్తున్నానండి. ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టుకుంటేనే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రతి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కూడాను ఘాట్లు పెట్టుకుంటూ వస్తే సరిపోద్దండి. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే థ్రెడ్ని ఇంకా ఈ రౌండ్ నెక్కి ఏ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ చేస్తాననేది కూడా చూడండి. ఓకేనా. పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలంటే ఏ విధంగా మనం స్టిచ్ చేయాలనేది నేను చాలా వివరంగా చెప్తాను అన్నమాట. చూడండి చాలా సింపుల్గా ఉంటుంది మెథడ్ కూడాను. థ్రెడ్ పైపింగ్ ఏదైనా ఈజీ మెథడ్ ఉందంటే అది ఈ మెథడ్ తర్వాతేనండి. ఓకేనా. ఇన్విజిబుల్ ఇవన్నీ కూడాను కొంచెం టైం తీసుకుంటాయి, కానీ ఇదైతే కొత్త వాళ్ళు కూడాను స్టార్టింగ్ వాళ్ళు కూడాను పర్ఫెక్ట్గా మంచి ఫినిషింగ్ తోటి థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ని ఫస్ట్ స్టార్టింగ్ ఎక్సెస్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచు, ఆ హాఫ్ ఇంచు పట్టీ క్లాత్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఈ సైడ్ ఉన్న ఈ పట్టీ క్లాత్ని ఫోల్డ్ చేయాలండి. ఓకేనా. థ్రెడ్ని ప్లేస్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఇంకా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఈ పట్టీ క్లాత్ అనేది లూజ్ ఉండకూడదు, ఆ థ్రెడ్ కూడా లూజ్ ఉండకూడదు. ఇవి రెండు లూజ్ లేకుండా పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావడమే అనమాట. చూడండి ఈ విధంగా. ఓకేనా. ఇక్కడ వేళ్ళతో సర్దుకుంటుంది కూడా అదేనండి. ఓకేనా. వేళ్ళతో మనం లూజ్ లేకుండా సర్దుకుంటూ కుట్టుకుంటూ వస్తేనే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. అట్లాగే లూజ్ వదిలేసామనుకోండి, పట్టీ క్లాత్ కానివ్వండి, థ్రెడ్ కానివ్వండి, మనకి ఫినిషింగ్ బాగా ఉండదన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ లూజ్ లేకుండా పట్టుకుని కుట్టుకుంటూ రావాలన్నమాట. హ్యాండ్కి అయితే ఏ పద్ధతిలో స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా. కాకపోతే ఇక్కడ హ్యాండ్ అయితే స్ట్రైట్ పీస్ తీసుకున్నాము 1.5 ఇంచ్ వెడల్పుతోటి. ఇక్కడ వచ్చేసి నెక్ కాబట్టి క్రాస్ పీస్ 2 ఇంచుల వెడల్పుతోటి తీసుకున్నామండి. అంతే డిఫరెన్స్. కుట్టే విధానంలో అయితే ఏ మార్పు లేదనమాట. ఇక్కడ కుట్టు కూడాను ఆ పైపింగ్ వేస్తున్నాం కదా, ఆ పైపింగ్ థ్రెడ్కి దగ్గరగా వేయాలి, అంతేగాని ఆ పైపింగ్ ఆ థ్రెడ్ మీద కుట్టుపడకూడదండి. ఓకేనా. దగ్గరగా కుట్టు వేయాలి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఈవెన్గానే కుట్టు ఉండాలన్నమాట. కొంచెం దూరం హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి, పావు ఇంచ్ గ్యాప్ తోటి, ఇంకొకసారి ఆ థ్రెడ్ మీద థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాం కదా, ఆ థ్రెడ్ పైకి కుట్టేస్తారనమాట. అట్లా కుట్టారనుకోండి మీకు ఫినిషింగే బాగుండదండి. అందుకోసం నిదానంగా అయినా
నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట. టైం తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా. స్టార్టింగ్ మనకి పర్ఫెక్ట్గా ఫాస్ట్గా కుట్టలేం కదా, అందుకోసం ఇవన్నీ కూడా స్టార్టింగ్ అనేటివి కొంచెం దూరం కుట్టడానికి ఎంతో అవస్థలు పడ్డామన్నమాట. ఎంతో టైం తీసుకునేది కూడాను. ఒక వైపున లూజ్ రావడము, థ్రెడ్ మీద కుట్టేయడము, కుట్టు రావడము, ఇవన్నీ కూడా జరిగేటివన్నమాట. ఓకేనా. స్టార్టింగ్ ఎవరికైనా కూడా నా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. దానివల్ల మీరు వెనకడుగేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఓకేనా. ఏదైనా ప్రాక్టీస్ అనమాట. 1-2 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. స్టార్టింగ్ ఎంత కష్టంగా అనిపించింది, ఇప్పుడు చూడండి చాలా ఈజీగా అనిపిస్తుంది మాకు కూడా. ఓకేనండి. ఈ విధంగా చివరికి వచ్చేసరికి థ్రెడ్ని అయితే కట్ చేసేసి చివరిలోనే ఎక్సెస్ 1/2 ఇంచ్ క్లాత్ ఉంది కదా, పట్టీ క్లాత్ ఫోల్డ్ చేసేసాను అనమాట. ఫోల్డ్ చేసేసుకొని చివరికి వచ్చేసరికి ఈ విధంగా రబ్ ఇచ్చేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి సైడ్స్ అండి. సైడ్స్ ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను అనేసి, బ్యాక్ వైపున ఆల్రెడీ రన్నర్తో మార్కింగ్ పెట్టుకుని ఉన్నాను కదా కట్ చేసుకునేటప్పుడు, ఆ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఫ్రంట్కి ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా షేప్ పట్టీకి, ఈ రెండు ఈ విధంగా కలిపి పట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకోవాలండి. ఓకేనా. ఈ విధంగా పిన్ పెట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను బ్యాక్ పార్ట్కి అయితే రన్నర్తో మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ మీద మార్కర్ తోటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ షేప్ పట్టీకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ రెండు కలిపి పట్టేసుకొని పిన్ పెట్టేసుకోవడమేనండి. పిన్ పెట్టేసుకొని నడుము కొలత కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకొని ఇంకా మనం సైడ్స్ జాయిన్ చేసేయడమే అనమాట. ఓకేనా. ఒక గీత 2 గీతలు ఎందుకు హెచ్చు తగ్గులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రాదనమాట. ఎందుకు వస్తాయంటే చెప్పాను కదండి, బ్యాక్ వైపున డాట్ని కుట్టే విధానం, ఇంకొచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టే విధానంలో ఆ ఒక గీత 2 గీతలు అనేవి హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడే మీరు వచ్చేసి ఒకసారి చెక్ చేసేసుకొని ఎక్కువ వస్తే ఒక గీత, ఇప్పుడు మార్కింగ్ పెట్టాం కదా దానికంటే ఒక్క గీతకి ముందు కుట్టు వేయండి, తక్కువ వస్తే ఒక గీత తర్వాత వేయండి, అంతే అనమాట. దానివల్ల ఇంకే మార్పు చేయాల్సిన పని ఏమి లేదు. ఓకేనండి. చూడండి ఈ విధంగా చంక వైపున కూడా పిన్ పెట్టేసుకున్నాను. మార్కింగ్ 2 కలిపి పట్టేసుకొని పిన్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు వచ్చేసి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుందండి, అందుకోసం అనమాట. చూడండి ఈ చంక వైపున ఈ పిన్ని కూడా తీసేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఇంకొచ్చేసి మనము హ్యాండ్ లూజ్ ఒకటి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా అక్కడ వరకు కూడాను కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ లూజ్ని అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ చంక లూజ్ ఉంది కదా, అక్కడి నుంచి కూడాను ఈ హ్యాండ్ లూజ్ వరకు కూడా ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయడం అనమాట. ఓకేనా. ఈ కుట్టే విధానంలో మనకి కుట్టు కూడా కొంచెం వంకరపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఆ మిస్టేకే చేశానండి. ఇప్పుడు మళ్ళీ కూడా స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ కూడా హ్యాండ్ లూజ్ వరకు కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మార్కర్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్ మీదే నేను కుట్టుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక కుట్టు కుట్టాను కదా, ఆ కుట్టిన తర్వాత అయితే తీసేస్తానండి. అంటే ఆ కుట్టును అట్లాగే ఉంచేసి కస్టమర్కి అయితే ఇయ్యనమాట. ఓకేనండి. అందుకోసం చెప్తున్నానండి. ఇప్పుడు ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు ప్రకారమే ఇంకా పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకున్నామనుకోండి, ఫినిషింగ్ అనేది చూడడానికి బాగుంటుంది. అందుకోసం అనమాట. మీరు 3 కుట్లు వేయండి, 4 కుట్లు వేయండి, పాదం గ్యాప్ తోటి కుట్టారనుకోండి, ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఆల్రెడీ మీరు చూసారు కదండి స్టార్టింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ రెడీ అయిపోయింది అనేది. ఇక్కడ చూడండి ఇంకా థ్రెడ్స్ని ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది మాత్రం నేనైతే చూపించలేదండి ఈ వీడియోలో. వీడియో అయితే ఎక్కువ లెంతీ అయిపోతుంది కాబట్టి ఇంకా అవన్నీ కూడా అందరికీ తెలిసిందే కదనేసి థ్రెడ్స్ వరకు చూపించలేదన్నమాట. ఓకేనండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి 4వ కుట్టు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి సైడ్ ఉన్న ఎక్సెస్ అంతా కూడాను కట్ చేసేయడమేనండి. ఈ హ్యాండ్స్ దగ్గర కూడా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ అతుకులే పడ్డాయి అనమాట, పెద్ద అతుకులే పడ్డాయి. నేను అట్లాగే ఎక్సెస్ ఉంచేసుకునే హ్యాండ్ని జాయిన్ చేసేసాను. అంటే మొత్తం కూడాను సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ ఎక్సెస్ క్లాత్ అంతటి కూడాను కట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనండి. నేను ఏ పద్ధతిలో అయితే బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేస్తున్నానో మీకు అదే చూపిస్తున్నానండి. ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్గా. ఓకేనా. చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా నేను చేసినా కూడా అవి కూడా మీకు చెప్తున్నానంటే అది మీరే అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. పొరపాటు అనేది జరగదండి అనేది అది తప్పు అనమాట, అది అబద్ధం అవుతుంది అనమాట. ఓకేనా. చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఎవరైనా చేయాల్సిందే. దానివల్ల అది ఏ విధంగా సరిచేసి మన కస్టమర్ చేతికి ఇచ్చామన్నదే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు సైడ్ జాయిన్ చేయడంలో ఒక మిస్టేక్ చేశాను కదా, ఇంకా అట్లాగే తనకి ఇచ్చేసామనుకోండి, అప్పుడు ఏంటండి ఇట్లా కుట్టారనే కంప్లైంట్ వస్తుంది. అది రాకుండా అది సరిచేసి నా కళ్ళకు కనపడింది కాబట్టి మనకు అర్థమైపోతుంది. ఓకేనా. కుట్టే కొద్దీ కూడా ఎక్కడ మిస్టేక్ చేసామని అర్థమైపోతుంది కాబట్టి
అది సరిచేసి ఇచ్చామనుకోండి ఇంకా తన దగ్గర నుంచి ఏ కంప్లైంట్ రాదనమాట. ఓకేనండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మిస్టేక్స్ చేయరా అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అని అనుకుంటారు. అలా ఏం కాదండి. ఎవరైనా కూడాను చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరగడం అయితే కామన్ అన్నమాట. ఓకేనండి. అవి ఏ విధంగా సరిచేసామన్నదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనండి. ఇంకో వైపున కూడాను ఈ విధంగా సైడ్స్ జాయిన్ చేసేస్తున్నాను. కుటికి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ అనమాట. ఇక్కడ వచ్చేసి చంక దగ్గర వచ్చేసి పిన్ పెట్టుకోవడం వల్ల ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుందండి. అంటే మనం కుట్టే విధానంలో కింద వైపున క్లాత్ జరిగి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకని ముందే అక్కడ పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకోసం ఓకేనండి. మొత్తం కూడా ఈ విధంగా అయితే సైడ్స్ అయితే జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేయడం అనమాట. చూడండి బ్లౌజ్ అయితే ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇంక ఇక్కడ మీకు అర్థం కానిది ఏముందండి చూడండి కదా. బ్లౌజ్ స్టిచ్చింగ్లో మీకు అర్థం కాని పాయింట్ ఏమన్నా ఉందా ఏంటోనండి మీరు స్టిచ్ చేసే విధానంలో ఇది మాకు అర్థం కాలేదు అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనండి. నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే నేనైతే యూట్యూబ్కి కొత్తేనండి. నాకు ఒకరికి నేర్పించిన అనుభవము ఎక్స్ప్లెయిన్ చేసిన అనుభవం అయితే లేదు. అందుకోసం చెప్తున్నాను. మీ సలహాలు ఏమన్నా ఉంటే కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అవి ఫాలో అవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకే అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.